నా పేరు నేహ. నాకు 18వ ఏట పెళ్లి అయింది. మా ఆయనకు 23 ఏళ్ళు. ఇద్దరం ఖమ్మంలో కాపురం పెట్టాను. ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన జీతంలో కాలం వెళ్లదీస్తున్నాము. మా మామగారు పక్కన పల్లెటూరులో ఉంటారు. అక్కడ వ్యవసాయం ఉంది. వీకెండ్లో మాత్రం మోటార్ సైకిల్ మీద ఖమ్మం వస్తాడు. జల్సా చేస్తుంటాడు. మామగారు మంచి జల్సారాయుడు. మా ఆయనకు ఆయన కోరికలు అస్సలు రాలేదు. కానీ నేనంటే మా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కోరినవి కొనిస్తాడు. డబ్బు లేకపోతే ఇవ్వడానికి మా మామగారు ఉన్నారు. అందువల్ల డబ్బుకు ఇబ్బంది లేదు. బెడ్ మీద కూడా మా ఆయన చెలరేగిపోతాడు. బాగానే సుఖపెడతాడు. కానీ నాకు ఒక చెడు అలవాటు ఉండేది. మా ఆయన పైకి ఎక్కి చేస్తున్నప్పుడు నాకు నచ్చిన వాడిని మనసులో ఊహించుకునేదాన్ని. వాడు చేస్తున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఒక్కోసారి జల్సారాయుడైన మా మామగారిని కూడా ఊహించుకునేదాన్ని. కానీ నా జీవితం ఎన్నో విచిత్రమైన మలుపులు తిరుగుతుందని నేను ఊహించలేదు. అది మా మామగారితో నాకు తొడ సంబంధం ఉంటుందని, నా ఊహ నిజం అవుతుందని నేను ఊహించనే లేదు. కానీ అది జరిగింది. దానిని నేను ఆపలేకపోయాను. అలా కొనసాగించాను. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మా మామగారితో నేను బాగానే ఎంజాయ్ చేస్తాను. అది మా ఆయనకు కూడా తెలిసింది. కానీ ఏమీ అనలేదు. నేను అంత ప్రేమ ఆయనకు. మా ఆయన ఇంట్లో ఉంటే మా ఆయన పక్కన పడుకుంటాను. ఆయన ఇంట్లో లేకపోతే మామగారి పక్కలో చేరుతాను. అసలు విషయం తర్వాత తెలిసింది. మా మామగారు పెళ్లి చూపుల్లో నన్ను చూసి నా మీద మనసు పడ్డాడట. అందుకే మేము పేదవాళ్ళమైనా చేసుకోవడానికి ఒప్పుకున్నాడట. అసలు పెళ్లి చూపులకు మా ఆయన రాలేదు. మా మామగారు వచ్చారు. నా అందచందాలు, ఒడ్డు పొడుగు తొడల దాకా వేలాడే జడ, ఎత్తైన ఎద సంపద, నిండైన మొహం, ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఆయనను కట్టిపడేశాయి. పైగా మంచి రంగు. ఆ రోజే నన్ను అనుభవించాలని నిర్ణయించుకున్నాడట. అందుకే పెళ్లి ఒప్పుకున్నాడు. ఇవన్నీ నా మీదకి ఎక్కి మా మామగారు నా చెవిలో గుసగుసగా చెప్పి నాకు తెలిసాయి. పెళ్లి కాగానే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని ఇద్దరిని రూమ్ లోపల పెట్టి తలుపులు మూశారు. మా ఆయనను కౌగిలించుకున్నాను. బుగ్గల మీద ముద్దులు పెట్టాను. పెదాలు వేశాడు. నోట్లో పెట్టి నాలుకతో తన్ను పెనవేశాడు. అలాగే కౌగిలించుకొని నిద్రపోయాడు. మొదటి రాత్రి ఏమీ చేయలేదు. దానికి కారణం ఉంది. పెద్దవాళ్ళు సంప్రదాయాల పేరిట రాత్రి 2 గంటల దాకా మాతోనే ఉన్నారు. ఇద్దరికి నిద్ర ముంచి బొత్తు అందుకని నిద్రపోయారు. ఇంకా 2వ రోజు రాత్రి ఇద్దరికి ఇంకా సిగ్గు వదలలేదు. లైట్స్ తీసేశాడు. నా బట్టలన్నీ ఒక్కటిగా తీసేశాడు. తన బట్టలు కూడా ఇప్పుకున్నాడు. ఆ చీకట్లో ఏమీ కనపడటం లేదు. స్పర్శను బట్టి నా మౌడు నా కాళ్ళ మధ్య ఉన్నాడని తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగాను. అక్కడ బూతులు సర్వసాధారణం. అందుకని నాకు బూతులు ధారాళంగా వచ్చు. మాట్లాడుకునేవాళ్ళం. నా తొడల మధ్య కూర్చుని నాలో ప్రవేశించడానికి రెడీగా ఉన్నాడు. అప్పటిదాకా నాకు ఆ రుచి తెలియదు. ఆయన సంగతి నాకు తెలియదు కదా. నా స్నేహితురాలు లక్ష్మికి ఇటీవలనే పెళ్లి అయింది. దానిని అడిగి ఫస్ట్ నైట్ ఏమేమి చేసుకుంటారో అని తెలుసుకున్నాను. దానికి ఇలాంటి ముచ్చట్లంటే ఎంతో ఇష్టం. అది పచ్చిగా వివరంగా చెప్పింది. నా మగుడు ఏం చేసినా చేయించుకోమని, వద్దని చెప్పొద్దు అని చెప్పింది. కాబట్టి నాకు మా ఆయన చేసే పనులన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నా 2 తొడలు పక్కకు అని అన్ని చేయించుకుంటున్నాడు. మా ఆయన కొత్తలాగుంది. నా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. అది లోపలకు పోలేదు. తంటాలు పెడుతున్నాడు. కొంచెం సేపటికి ఒకరికి ఒకరం సాయం చేసి లోపలికి ప్రవేశించారు. నాకు కొంచెం బాధగా అనిపించింది. అయినా ఇంకా లోపలకు నెట్టాడు. ముందుకు వెనక్కు ఊగుతున్నాడు. ఇప్పుడు నొప్పి లేదు, బాగానే ఉంది అన్నాడు.